ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మేనేజ్మెంట్ చేయవలసిన సమయాన్ని వృధా చేసేటటువంటి కార్యక్రమం చేశారు. విజయవాడ వరద సహాయంలో అంతులేని అవినీతి జరిగింది. విజయవాడ వరదల టైంలో అసలు ప్రభుత్వం వైఫల్యం వల్లే విజయవాడ మునిగిపోయింది. ఆ టైంలో అని నా కొడుకుని చెప్పొచ్చు తంగాల గొడవ వచ్చిందానికి ఎవరేం చేస్తారు? నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను? చంద్రబాబు నాయుడు ఇంట్లో నీళ్ళు తీసుకొచ్చి వదిలాడే ఏంటి? బుడిమేరిని అసలు ఫస్ట్ ఎవరు పట్టించుకోవాలి? పోయిన ప్రభుత్వం ఏం చేసిందండి? ఏం చేయలేదు. జగన్ వచ్చాడా? ఆడ బంద వస్తే నెరికేసిన అందరూ జనం అందరూ గెలిపి రాడాడు. రాలేదండి. చీఫ్ మినిస్టర్ వచ్చాడా లేడా అది కావాల్సిందే. ఆ తోకలేని కోతుల గురించి మనం ఆలోచించాలంత అవసరం లేదండి. మునిగిపోయిన ప్రతి ఇంటికి 20,000 25,000 ఇచ్చారంట. వచ్చాయి అందరికీ సంగతి కదా, నాకు వచ్చింది 5,000 ఇస్తే గొప్ప ఆడైతే ఇది కాబట్టి 25,000 ఇచ్చాడు. టైంలో అయితే ప్రభుత్వం బాగానే పనిచేసింది. బాగా అంత వయసులో కూడా పాప తిరిగి మా సాయం చేశాడమ్మా. అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ దొరకటం కష్టం. గవర్నమెంట్ మాత్రం నెంబర్ 1 చేసిందండి. కానీ ఆ వరదల్లో మీకు తెలిసి ఎలా స్పందించింది, ఎలా పనిచేసింది? అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ దొరకటం కష్టం. ఇలాంటి ముఖ్యమంత్రి ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు. ఆయన చుట్టుపక్కల ఉన్న వర్కర్ల చేత, ఆయన కింద ఆఫీసర్ల చేత కష్టం చేయించాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ఫైర్ స్టేషన్ వాళ్ళు కానీ, వాటర్ ట్యాంకులు కానీ తెప్పించాడు, చేశాడు. ఇది శుభ్రం చేసేవాళ్ళు ఉంటారు కదా ఇళ్ళు, వాళ్ళని పిలిపించి అన్ని ప్రాంతాల నుంచి విజయవాడకు పిలిపించి అన్ని పక్కల నుంచి చేయించాలి. అలాగే చేయించిన ముఖ్యమంత్రిని నేను అయితే ఇప్పుడు చూడాల. ఇట్లా చుట్టుపక్కల ట్యాంకర్ల వాళ్ళని, చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో వాళ్ళని తీసుకొచ్చి మున్సిపాలిటీ వాళ్ళని క్లీన్ చేయించడం, ఆహార పట్టాలు అందించడం, బిస్కెట్ ప్యాకెట్లు అందించడం, ఇలాంటి వాళ్ళని నేనైతే 60 ఏళ్ళు చూడాల. బాగా చేశాడు, దాంట్లో ఇబ్బంది. ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే ఈ ప్రభుత్వం వల్లే విజయవాడ మునిగిపోయింది, విజయవాడ ముంచేసింది ఈ ప్రభుత్వమే కావాలని చెప్పి అంటే వర్షం వస్తే చంద్రబాబు నాయుడు బాధ్యత అవుతాడా? చంద్రబాబు నాయుడు ఇంట్లో నీళ్ళు తీసుకొచ్చి వదిలాడే ఏంటి? పైన వచ్చింది వర్షం, దానికి నువ్వు బాధ్యుడుగా నేను బాధ్యుడా? పట్టించుకోలేదు కావాలని. అది తప్పండి, ఆ మాట మాట్లాడకూడదు. ఎవరైనా గొడవ వచ్చిన దానికి ఎవరేం చేస్తారు? నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను? నువ్వేమైనా చేయకపోతే నువ్వు చేయడం పెట్టి తాగితే గొడవ వచ్చేది, లేదా వర్షాన్ని ఏమైనా చేయడం పెట్టి ఆపుతావు ఏంటి? వర్షం వచ్చేదానికి, వరద వచ్చేదానికి ఎవరైనా చేయలేం కదా. అది భగవంతుడి సృష్టి, దానికి ఏం చేస్తాడు? జరిగిన నష్టం జరిగింది, దాన్ని ఏం చేశాడు? సాల్వ్ చేశాడు. ఈయన 10 మందిని పిలుచుకొచ్చి, ఆయన దగ్గర రూపాయి ఉందో 10 రూపాయలు ఉందో 10 మందిని పిలుచుకొచ్చాడు, దాన్ని సాల్వ్ చేశాడు, 10 మందికి 10 రూపాయలు వచ్చేటట్టు చేశాడు. ఇంతకుముందు మరి ఏ ముఖ్యమంత్రి రాలేదు, చూడలేదు, చేయలేదే. పోనీ మీకు ఏమైనా ఇంకో ముఖ్యమంత్రి చేశాడని మీకు ఏమైనా తెలిసి చెప్పండి, మేమంటాం. ఇదే విజయవాడకి గతంలో ఏదైతే అటు కృష్ణలంక కానీ, లేదంటే ఆ ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు ఈ విధంగా అప్పుడున్న ముఖ్యమంత్రులు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ మంత్రులు కానీ ఎప్పుడైనా రావడం చూశారు? మరి నేను చూడలేదు బాబు, నేను రాలేదు, మాట్లాడలేదు. ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు చెప్పి మనకైతే తెలియదు, నేను చూడాల. అది ఈయన మటుకు చేశాడు. నిన్న వచ్చిన వరదల్లో అయినా ప్రత్యర్థి పార్టీలుగా కానీ, లేదంటే మాజీ ముఖ్యమంత్రులుగా, మాజీ మంత్రులుగా ఎవరైనా వచ్చారంటే? ఎవరు రాలా? జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఒక బ్రిడ్జి మీదే ఉన్నాడు, లోపల కూడా చూడలేదు. ఏదో వివాహ యాత్రకు వచ్చినట్టుగా వచ్చాడు. మనం మామిడి తోటలోకి వెళ్ళి భోజనాలు చేసాదే, ఏదో అట్టగా వచ్చాడు, బ్రిడ్జి మీద ఇట్లా చూసాడు, అట్టగా వెళ్ళాడు. ఆయన పక్కన ఎల్లంపల్లి శ్రీను గారు, ఆయన మల్లా విష్ణు గారు ఉన్నారు. ఇంకేమో సెక్యూరిటీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో సెక్యూరిటీ ఒక 20 మంది చైన్గా కట్టి ఉన్నారు, వచ్చారు, వెళ్ళారు. అది మటుకే జరిగింది. అంటే ఈ వరదల్ని అడ్డం పెట్టుకుని కోట్లు వెనకేసుకుంది ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తున్నారు. అదే తప్పండి ఆ మాట అనేది. ఇప్పుడు నువ్వు కష్టపడి పని చేస్తున్నావు, నలుగురికి మేలు చేస్తావు, నీకు నలుగురిలో పేరు వస్తుంది. నీకు ఎందుకు పేరు రావాలా, నువ్వు ఎందుకు మంచివాడు పేరు తెచ్చుకోవాలని నీ గురించి నేను అడగకూడదు. చేసేవాడిని చేయనియాలి, చేయనివాడు నా వల్ల కాదని పక్కన కూర్చోవాలి. కానీ చేసేవాడి గురించి రాయకూడదుగా. చేసేవాడి మీద పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు? ఈ వరదలు ఎంత జరుగుతా ఉంటే డిప్యూటీ సీఎం ఆయనకి ఆరోగ్యం బాగోలేదు. ఆ రోజున జ్వరంలో ఆయన రాలేకపోయాడు. ఆయన మంచిగా చేస్తున్నాడు, అంతేగాని ఆయన ప్రజల మీద ద్వేషంతో ఇంకోటి. ఆయనకి ఆరోగ్యం ఆ రోజున బాగోలేదు. పేపర్లోనూ టీవీలో కొంచెం చెప్పాడు. చంద్రబాబు నాయుడు లాంటి వాడు మళ్ళీ సీఎం అవటం ప్రజల అదృష్టం, అంతే, ఒక రకంగా చెప్పాలి అంటే. బామ్మ మొన్న వరదలు వచ్చినప్పుడు మీళ్ళు కూడా మునిగిపోయిందా? మీళ్ళు బుడమట్లు అప్పుడు ప్రభుత్వం ఎట్లా పనిచేసింది? ప్రభుత్వం చేశాడులే. ఏం చేశాడు? అందరికి సాయం చేశాడు, డబ్బులు ఇచ్చి అందరికి బాగా సాయం చేశాడు.
ఇంటికి కూడా ఇచ్చాడు 25,000 ఇచ్చి. వరదల టైంలో భోజనాలు కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ అన్ని ఇచ్చాడు, పాలు నీళ్ళు అన్నీ అంతే. మా పాప అనకూడదు కానీ అంత వయసులో కూడా పాప తిరిగి మా సాయం చేశాడమ్మా. ఈయన బట్ట దిగాడు కానీ ఎందుకు వేస్ట్ నా బట్ట ఉన్నాలో పనికి మళ్ళీ ఆడే వేస్ట్. అంత వయసులో కూడా పాప బుడమెట్లో దిగి వాళ్ళకి సాయం చేసి వీళ్ళకి సాయం చేసి బోల్డ్ డబ్బులు ఇచ్చి ఎంత మేలు చేశాడు ఆ మహానుభావు అనకూడదు. అలాంటి ఉన్నా పర్వాలేదు, పవన్ కళ్యాణ్ చెప్పుకోవాలి. ఆ మహానుభావు ఉన్నా కానీ అందరికి సాయం చేస్తాడు. లేకపోయినా ఆయన కాడ లేకపోయినా కానీ అంతమందికి సాయం చేస్తాడు మహానుభావు అనకూడదు. కాదు బామ్మ, అందరూ ఇప్పుడు జగన్ కానీ ఆ పార్టీ వాళ్ళు ఏమంటారంటే అసలు చంద్రబాబు ఆ పార్టీ అంటే ఆ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల విజయవాడ మునిగిపోయిందని చెప్పి వందాడు శారదోడు పిండకుడు ఆడు కానీ అనపడదు నరికి నా బట్టనే. ఆడేం చేస్తాడు, ఆడేం చేశాడు? పట్టించుకోవడం కరెక్టే. నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, నువ్వు దిగిపోయావు, ప్రజలకు ఏమైనా సాయం చేసేవేటి? నువ్వు ఎక్కడో ఉండి చెప్తే ఏం సుఖం? దగ్గరకు వచ్చి నీ చేత నువ్వు సాయం చెయ్యి, అది 10 మందికి నువ్వు వచ్చినట్టు. నువ్వు సాయం చేయకుండా గొప్పలు పోతే ఎందుకు అవి గొప్పలు? వచ్చాడా జగన్? వచ్చాడా? ఆడ బొంద వస్తే నిరికేసిన వాళ్ళందరూ జనాలు అందరూ కలిపి ఆడప్పుడు రాడాడు అంతే. సీన్ అయిపోయింది. ఒక రోజు వస్తే ఆడేం చేస్తాడు, జనాలందరూ చూసాడు పారిపోయాడు. ఆడేం చేస్తాడు, ఆడ చేతులు డబ్బులు ఏమైనా ఇచ్చాడా? బొందాడు ఆడదాడు చండకోడు. వాళ్ళ అమ్మ మీద వాళ్ళ అక్క మీద కోర్టుకి వేసినాడు. ఆడే సాయం చేస్తాడు దొంగన బట్ట. ప్రజలకు ఏమన్నా మంచి చేస్తే అది జీవితం అంతా ఉంచుకుంటారు. నేను అభిమానం అయితే ఎందుకు? అభిమానమే ఉండాలేటయ్యా, అలా కదయ్యా, అభిమానం ఉండాలేటి. చంద్రబాబు మొన్న వరదలు వచ్చినప్పుడు కొన్ని కోట్లు వెనకేసుకున్నాడు, ప్రజలకి పంచాలని. మాకేం తెలుసు? మాకేం తెలుస్తాయి? జనాలకి అందరికి సాయం చేసాడా లేదా? ఆడ వెనకేసుకొని ముందేసుకొని అనవసరం. జనాలకు మంచి చేసాడా లేదా? అది కావాల్సింది. ఎవడో చెప్పుడు మాట్లాడి ఇప్పుడు ఈ హీరోలు కూడా గొప్పలు కాదు, మీరు గొప్పలేం కాదు. ఆడేం చేసినా అదే పచ్చాలు చూపిస్తారు. టీవీలోని ఫోన్లోని 10 అదే చూపిస్తారు. ఏదో ఒక దానితో ఫోన్లు ఎవరు అప్పో ఆడు ఎలా చేశాడు, ఈడు ఎలా చేశాడు, ఈ తప్పు కూడా ఎలా చేశాడు, ఇవే మాటలు. కానీ ఒక అమ్మగా బాగుపుట్టిన మాట చెప్పావనుకో అది కరెక్ట్ గా ఉండాలి. అబ్బా ఈడు వల్ల సగం నాశనం చేసింది ఈడే వల్లే. మామూలుగా అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు వరదలు వచ్చినప్పుడు అంట? ఆడొస్తే జనాలు ఉండుతారా? ఓ ఇప్పటికే జనాలు బోర్డు మంది ఎగబడుతున్నారు ఆయన గురించి. పవన్ కళ్యాణ్ వచ్చాడు అనుకో ఆయన ఏమైనా ఉండిస్తారేటి? ఓ అందరూ మంచి చేశాడు కాబట్టి అందరూ ఎగబడిపోతారు, అందుకే రాలేదు. ఆయన మాల వేసుకున్నాడు కదా, దేవుడికి అందరికీ సాయం చేశాడు, తప్పు లేదు. ఆయన గొప్పడు, వాడికి ఆయనకు లేకపోయినా కానీ అందరూ సాయం చేసిన బుద్ధి ఉంది ఆయనకి. అది ఆయనకి అందరూ సోపడి చేస్తారు. ఇప్పుడు ఎవడో నీడు చేయమని నా బట్టకు చేయమని చేస్తాడేమో. ఇప్పుడు పోయినసారి విజయవాడలోనే అటు కృష్ణలంక అటు పక్క వరదలు వచ్చినాయి, గుర్తుందా? అప్పుడు ఎవరైనా వచ్చారా ఎట్లా? ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు. అప్పుడు ఎప్పుడైనా జగన్ కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఆడొచ్చిన వేస్ట్, ఆడ వేస్ట్ నా పట్టాడు. దేవుడు జనాలకు మంచి చేసినోడికి ఎప్పుడైనా దేవుడు సాయం చేస్తాడు ఏదో రూపంగా. అంటే అంత పవన్ కళ్యాణ్ కూడా ఉండి కూడా మాల వేసుకొని తిరుపతికి లడ్డూలు గుండి చేయడం అంత అవసరం ఆయనకి? అన్నీ ఆయన కాళ్ళ మీదకి వస్తాయి. అలాంటిది అయితే ఆయన అంత సేవ చేసినందుకు ఈయన బట్టలంది రోజా ఇదొక రోజా దొంగ మొక్క ఉంది. సాయం చేసామంటే అయ్యా లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి సాయం చేయాలి, అదే గొప్ప. చేశారు, చేయబట్టికే ఇప్పుడు అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కూడా తిన్నందుకు కూడా వాళ్ళ పనులు చూపిస్తున్నారు కూలోళ్ళకి. ఎలా ఆడు చేయించాడా? పైన జనాలు ఊపేసుకొని వెళ్ళాడు, ఆడే చేశాడు. 4 మునిగిపోయిన ప్రతి ఇంటికి 20,000 25,000 ఇచ్చారంట. వచ్చాయి మనవాళ్ళు తిండి లేదని వాళ్ళది పాపం, అది తినలేదంటే. ఎప్పుడు కూడా పేదలు బాగా సాయం చేస్తున్నాడు ఆ మానబాబు అనకూడదు. ఇప్పుడు రోడ్లు అంత ముందు ఎలాగుండి రోడ్లు ఇప్పుడు అంతా రోడ్లకి శుభ్రం చేస్తున్నారు. రోడ్లకి అందరికి పాప పేదోళ్ళకి కూలి చేసిన వాళ్ళకి కూడా పనులు ఉన్నాయి. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకో కొన్ని మంచినీళ్ళు ఇయ్యి, లేదంటే ఆ పూట పోయిన పెట్టి అది దేవుడిని మెచ్చుతాడు, అంతే కదా. ఎందుకు ఓ ఉన్నాయని ఎక్కేసేసుకొని తెగేసుకొని దేనికి? కోట్లు మించుకొని ఏదో బిల్డింగ్ కట్టాడు. నువ్వేమైనా ఉంటున్నావేటి? ఉంటున్నావా? అవునా కదా, ఉంటున్నావేటి? అనకూడదు కానీ ఎవడ సంపాదించినా ఎవడ చేసినా ఎవరికి అక్కడికే పోతుంది, అవునా కదా. అలాగే జనాలకి ఏదైనా మంచి చెయ్యి. ఇప్పుడు కాబట్టి రేపు పొద్దున్న గుర్తు పెట్టుకుంటారు, మనకి ఇలా మంచి చేశాడురా, పర్వాలేదురా, ఆడికి అయ్యొచ్చు ఓటని అనుకోవాలా. ఎందుకు? ఆడ అమ్మ మీద వాళ్ళ అక్క మీద కోట్లు వేసుకుంటా ఆస్తి అంతా వెనకాల వేసుకోండి, ఎందుకు అయ్యేది? దొంగ నోట్లో సాలపోయా. మీరేం చెప్తారు సార్? విజయవాడ వరదల టైంలో అసలు ప్రభుత్వం వైఫల్యం వల్లే విజయవాడ మునిగిపోయింది ఆ టైంలో అని నా కొడుకుని చెప్పొచ్చు అంతే. నేనైతే అట్టుకట్ట ఎందుకంటే చెప్పొచ్చు. ఒడ్డు మీద కూర్చొని రాళ్ళు ఎంతమంది, అది చాలా తప్పు.
అది మంచి పనులు. ఆయన పాప రాత్రి 2 గంటప్పుడు నుంచున్నాడు, నీళ్ళలో కూడా వెళ్ళాడు ఆ మనిషి. మరి ఏ నా కొడుకు వచ్చాడు, ఒడ్డు పక్కన నుంచొని నా కొడుకు రాళ్ళేస్తాడు యేసుడు. ఆడేమో చేయడుగా 5,000 ఇస్తే గొప్ప ఆడైతే, వీడు కాబట్టి 25,000 ఇచ్చాడు. మునిగిన వాళ్ళందరికీ దగ్గర న్యాయం చేశాడు. ఎవరికో పడకపోతే మనం ఏం చేయాలి, వాళ్ళు ఆధార్ కార్డు లింక్ చేసుకోకపోవటం వాళ్ళ తప్పు, కానీ మన తప్పు కాదు. నేనే నాకే పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేస్తా, 6 రోజుల తర్వాత నైట్ 1 గంటకు మెసేజ్ వచ్చింది. మరి ఎందుకు వచ్చింది అది, వేయకపోతే వేసాడు కదా. రాత్రి 1 గంట బాత్రూమ్కి రాగానే మెసేజ్ వచ్చింది. ఏంటో చూస్తే ఫోన్లో పడి ఉన్నాయి 25,000 పోస్ట్ ఆఫీస్. ఇప్పుడు మనం అన్నీ చూసుకోవాలా. కొంతమంది పడ్డాయి కూడా చూసుకోవడం తెలియక ఛానల్ నాకు బాగాలేని దొంగ నా కూడా తిట్టిన నా కూడా ఉన్నారు. అది చాలా తప్పు నాన్న. ఎవరు కూడా వేసారు, వేయకపోవటం అనేది మన తప్పు. ఏదైనా ఉంటే పడకపోతే ఆయన తప్పు కాదు, మన తప్పు. చంద్రబాబు నాయుడు ఆ టైంలో రాత్రి అంతా ఉన్న సందర్భాలు ఉన్నాయి, తెల్లవారుజాము తిరిగిన సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియా పని చేసే మనిషి కాబట్టి 24 గంటలు తిరిగాడు. నిద్రపోయే పబ్బీలు ఆడుకునే నా కొడుకుని కాదు. నేను చెప్పాలంటే మురుక్కుని కాదు, చెట్లు కొట్టేసుకొని దారులు చూసుకోవడం కాదు, బారు గేట్లు పెట్టుకొని వెళ్ళాడు. మనసుల్లోనే తిరుగుతాడు. ఇప్పుడు వస్తున్నాడంట, రేపు 13 నుంచి వస్తాడంట. జనవరిగా రేపు 13 నుంచి వస్తాడు. మరి వచ్చాడు అప్పుడు రావచ్చుగా, అప్పుడు వస్తే గొప్పడు అనొచ్చు. ఇంటి దగ్గర కూడా దారి ఎట్లా మూసిపారు, అక్కడ ఇంటి పక్కన పిల్ల చచ్చిపోతే దాన్ని ఇంటి పట్టించుకున్నాడు. పాపం వాడిని సాగు సుధాకర్ గారిని, వాడికి అసలు సాగు అంటే వాడు తాత మిలిటరీలో పనిచేశాడు, ఆ ఆస్తులు సాగు. మరి అవి చేసిన పనులు అవి సాగు. మాస్కో గురించి అని చెప్తున్నారు, మాస్కో కాదు అది. ఇక్కడ ఇప్పుడు బుడగట్లో మిలిటరీ కూడా ఉండడు. ఇది మేము బోర్లో తాగుతున్నాం, రారా అని మాకు ఉంది. కమ్యూనిస్టులు రారా లాక్కెళ్ళా, నేను మనకు వద్దురా వాడు అందరు ఆక్రమించి మాతో పాటు వెళ్ళి ఆక్రమించి. మరి అది వరదలు వచ్చినప్పుడు జగన్ కూడా వచ్చాడు కదా, ఏం చేశాడు జగన్? నుంచొని చూసి వెళ్ళాడు. ఎక్కడ రాజరాజపేటలో చూశాడు. మరి ఇటు ఎక్కడ వచ్చాడా? ₹1 డిక్లేర్ చేసి అన్నాడు. ఎక్కడ వేసాడు, ఎవరికి వేసాడు, ఏ ఖాతాలో వేసాడు చెప్పండి. వేయాలిగా. ప్రజలు కానీ ఈనాడు ఫండ్ కానీ డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ ఫండ్ కానీ వేసేవాళ్ళు. ₹1 వేసి అన్నాడు, దేంట్లో వేసాడు, ఏది, ఎక్కడ? కృష్ణలంక కానీ ఆ ప్రాంతాల్లో వరదలు వచ్చాయి బాగా. చిన్న వర్షాలు పడ్డా కానీ అటు మునిగిపోయాయి ఆ టైంలో. ఇది గత ప్రభుత్వంలో. అప్పుడెప్పుడైనా ఈ విధంగా చేస్తే రాదు నాన్న, చేయకుండా ఉంటేనే వస్తాయి. కానీ చేసామని చెప్పుకోవడం కాదు, వచ్చి తిరగాలి. భారీ గేట్లు పెట్టుకొని మనం జనాల్లోకి వెళ్తాం. ఇప్పుడు కృష్ణలంకలో వెళ్ళటానికి కూడా హెలికాప్టర్లు వేసుకొని ఎవరి సొమ్ము, మన సొమ్మే. ఎవరు బాబు గారి సొమ్ము లేదు, ఎవడో తేడు చెప్పాలంటే. అంటే అసలు ప్రధానంగా ఈ వరదలను అడ్డు పెట్టుకొని కొన్ని కోట్లు వెనకేసుకున్నారు. ₹1 పెట్టి ₹5 ఖర్చు ఇచ్చారు. ఇవన్నీ పిచ్చ డైలాగులు వాడతారు. రాజధాని హైదరాబాద్ ఎంత బాగు చేశారు, కొండాపూర్ అన్ని ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు రాళ్ళు కొట్టలేయి, మరి ఎలా ఉన్నాయి వాళ్ళ. ఎవరైనా వాళ్ళకి ఇప్పుడు వీడు కోట్లు మరి ఎవరు చెప్తున్నారు. షిప్ యార్డ్ మొన్నది వాళ్ళ తాలూకి బయట పెట్టారు, ఏమన్నా పెడతలేదు. మరి అదే మేము చేసాం అంటారు. ఏం చేశారు? ఇప్పుడు ఏమన్నా రోడ్డు ఒకటి వేసాడా, ఏది చూపించండి. సెంటిల్లు అన్నారు, పాపం వాళ్ళకి ఇచ్చారా? అటు బురద గుంతలు 5 లక్షలు ఎకరం 70 లక్షలు కొనుక్కొని ఆ డబ్బులను వాళ్ళు ఖాతాలు వేసి వీళ్ళకి ఎవరైనా జనాలకి ఏమైనా ఇచ్చాడా? మరి చెప్పండి, మీరు కనుక్కోవాలి, డైరెక్ట్ అడగండి. తప్పు ఎవడ బాబు గారు సొమ్ము తెచ్చి పెట్టట్లా. వరదల టైంలో సీఎం వచ్చాడు కానీ డిప్యూటీ సీఎం రాలేదు. అసలు ఆయన ఏం పనులు మనం అడగకూడదు కానీ అన్నారు. ఇది నచ్చింది దానికి ఇది నాది అనలేదు ఎవరు. వాడు చేస్తున్నాడు పాపం, వాడు తెలీదు, నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు రాజకీయం, ఇప్పుడు ఈ కుళ్ళు రాజకీయాలు మొన్నకి వచ్చింది. ఆడు ఈ కుళ్ళు రాజకీయాలు ఎంత వచ్చింది, ఆ రొచ్చులో ఇంకా ఆడు పొల్లాడలేదుగా. పొల్లాడితే వాడికి కూడా కొంచెం తెలుస్తుంది. అందుకని తొందరపడి మనం అనకూడదు. వాడు చిన్నోడే వాడు మనలాగా పాపం. థ్యాంక్ యూ. ప్రభుత్వం పనిచేసిన విధానం మీకు ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? సపోర్ట్ బాగానే వచ్చింది, బాగానే చూశారు. అందరూ గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా, ఎవరైనా డిపార్ట్మెంట్ కూడా అందరూ సహకరించారు, చాలా కష్టపడ్డారు. నెక్స్ట్ ఏంటంటే మన ఇప్పుడు ఆ ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి కూడా 25,000 అన్నా చూసారా, అది అందరికి పడ్డాయండి. పడలేదని కాదు, ఎవరెవరో చెప్పుకుంటారు మాకు పడలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు అందరికి 25,000 చొప్పున అందరి ఇంటింటికి వేశారు. ఒకళ్ళ సంగతి మనకి తెలియదు కానీ మా సొందులో అందరికి పడ్డాయండి. తర్వాత వరదల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు మక్కన పడ్డారు. పడవలోనే మా సొందుల్లోనే తిరిగారు, చాలా కష్టపడ్డారు. అంటే అసలు ఈ వరదల్లో డ్రోన్స్ ద్వారా ఫుడ్ ప్యాకెట్లు తీసుకురావడం, హెలికాప్టర్ల ద్వారా అందించడం, ఇవన్నీ చూసాం. అది నిజమేనా, లేదంటే చంద్రబాబు పైన ఒక పేరు ఉంది కదా గ్రాఫిక్స్ అని చెప్పి, అదంతా అదే పైన ఎగిరిద్ది అదేగా. ఫుడ్ మాత్రం బాగానే అందిందండి. బిల్డింగ్ మీద ఉంటే వాటి ద్వారా కూడా పంపించారు. మా వాళ్ళు కూడా వెళ్ళి తీసుకుని వచ్చారు, పడవల్లో కూడా పంచారు. ఈ వరదలను అడ్డు పెట్టుకొని కోట్లు వెనకేసాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. అది వాళ్ళు వీళ్ళు అలాగే చెప్తూ ఉంటారండి, అది వేస్ట్ మాట. అది కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్ల విజయవాడ మునిగిపోయింది అని చెప్తారు. బుడిమేరుని అసలు ఫస్ట్ ఎవరు పట్టించుకోవాలి? పోయిన ప్రభుత్వం ఏం చేసిందండి? ఏం చేయలేదు. ఈయన వచ్చిన కాడ నుండే అన్ని పనులు అవుతున్నాయి. అంటే నేను టీడీపీ కాదు, వైఎస్ఆర్ కాదు, ఏ పార్టీ కాదండి. మా డివిజన్ కార్పొరేటర్ 3 సంవత్సరాలు అయింది కాలువల పల్లకొట్టి, ఏం చేయలేదండి ఆయన. ఆ ప్రభుత్వం ఏం చేయలేదు.
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగా చేసింది. ఏదైతే వరద బాధితులకు ఉన్నారో జగన్ చేసిన పనులు ఏంటి? నేను ఎంతసేపు టీవీలో చూశానండి. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ కుర్చీలో కూర్చోవడం ఆ టీవీలోనే చూశాను. కానీ అంటే నేను వార్తలు కూడా ఎక్కువ చూడను అనుకోండి, టీవీలో చూడడం తప్ప నేను ఆయనకి ఆ సీటు దిగి బయటకు రావడం నేను ఇప్పుడు దాకా నేను చూడలే. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చాడు వరదలు? మా ఏరియాకి మాత్రం 3 సార్లు వచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. జగన్ అంటే నేను చూడలేదండి అసలు, రాలా మా అసలు ఏరియాకి. అది నేను ట్రాక్ ఎక్కిన ఫోటో ఎక్కానండి, పడవ ఎక్కారండి, పడవ ఎక్కారు, మా సొందులో వచ్చారు ఆయన. మామూలుగా ఈ వరదలు అడ్డు పెట్టుకుని కోట్లు సంపాదించుకుంది అని ఇలా పైన ఒక విమర్శ ఉంది, మీరు దానికి ఒప్పుకుంటారా? లేదండి, అది అబద్ధం, అది ఒప్పుకోను. మొన్న వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చినప్పుడు ఏంటి ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? అరే ఘోరంగా ఉంది, ఇక్కడ భయంకరంగా ఉంది. ప్రభుత్వం బాగానే చూసింది, బాగానే చేసింది. అది ఈ నష్టపరిహారం కూడా ఇచ్చింది, వచ్చింది. అందరికీ సంగతి కదా, నాకు వచ్చింది. ఆ టైంలో ప్రభుత్వం పనిచేసిన విధానం కానీ లేదంటే ప్రభుత్వం ప్రజలకి చేసిన పనులు కానీ బాగా చేసింది. ఇంతకన్నా ఎవరు చేయరు, బాగా చేశారు. వాటర్ కానీ, బుద్ధి మీద కానీ, ఇక్కడ కానీ ఇవన్నీ అది బాగా చేసింది. అంతకన్నా ఎవరు చేయరు. ప్రభుత్వం పైన ఒక విమర్శ ఉంది కదా, ప్రభుత్వం ఆ టైంలో ఈ వరదలను అడ్డు పెట్టుకొని రూపాయి ఖర్చు పెడితే 5 రూపాయలు చూపించి కొన్ని కోట్లు వెనకేసుకుంది అని చెప్పి ప్రభుత్వం పైన ఉన్న విమర్శ. అదే తప్పు, చాలా తప్పు. వెనకేసుకుంటే ఇలాగెందుకు ఉంటుంది? ప్రజలకి పంచరగా ఇచ్చేవాళ్ళు కూడా ఎంత ఈరికి అమౌంట్లు, అది అలా చేసే రకం కాదు. అభివృద్ధిలో ఉంటుంది, ప్రజలకు కూడా సేవ చేసే కార్యక్రమం ఎక్కువ ఉంటుంది. అది అంతేగాని వెనకబడి భూ కబ్జాలోను ఇసుక మాఫియా, మందు మాఫియా కాదు ఆ ప్రభుత్వం. అది ఉద్యోగాలు కానీ అవి కానీ బాగా చేస్తుంది, డెవలప్మెంట్ ఉంటుంది. రోడ్లు కూడా ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. ఆ 5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాయి, అన్ని గుంటలు చెరువుల్లాగా ఉన్నాయి. అది ప్రభుత్వం వైఫల్యం వల్లే మన విజయవాడ కాదు, అంతకుముందు అక్కడే కదా. ఇప్పుడు అందరూ ఎన్ని బుడవేరు ఉంది, బుడవేరు ఎవరు? 5 సంవత్సరాలు ప్రభుత్వమే కదా. ఈ రాగానే ఏమన్నా అడ్డంకులను కబ్జాలు చేయలేదుగా. అది ఏదో వర్షపాతం ఎక్కువైంది. ఖమ్మం జిల్లాలో ఇవన్నీ చెరువులు గిరువులు అన్ని పోయినాయి కాబట్టి వచ్చింది విజయవాడకి. అది ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అక్కడ డిప్యూటీ సీఎం స్థాయిలో? దాన్ని ఉంది, రాకపోతే ఎన్నో పనులు ఉంటాయి. అంతే, ఎందుకు రాలేదు? ప్రైమ్ మినిస్టర్ రాలేదు, ఇవన్నీ అనవసరం. చీఫ్ మినిస్టర్ వచ్చాడా లేడా, అది కావాల్సింది. చంద్రబాబు వచ్చినప్పుడు ఎట్లా ఉందంటే, చంద్రబాబు చేసిన పనులు కానీ డ్రోన్స్ ద్వారా ఫుడ్ అందించామని చెప్తున్నారు, హెలికాప్టర్ ద్వారా ఫుడ్ అందించామని చెప్తా ఉన్నారు. నేనే తీసుకున్నాను, డోన్లు గీన్లు కాదు. ఇక్కడికి వచ్చిన పైన కింద ఇచ్చారు, ఆ సచివాలయంలో ఇచ్చారు. నేను తెచ్చుకున్నాను, నేను తీసుకున్నాను. అది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అదే తీసుకున్న వాళ్ళే. డబ్బులు కూడా ఇచ్చారు, 25,000 ఇల్లు మునిగి. టైంలో అయితే ప్రభుత్వం బాగానే పనిచేసింది, బాగా 100% చేసింది మేము చెప్పాలంటే. అది మొన్న వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం మునిగిపోయిందా? మునిగిపోయిందండి. లోపలికి 4 అడుగులు నీరు వచ్చిందండి. లోపలికి గోడ పడిపోయింది. తర్వాత సామాన్లన్నీ పాడైపోయినాయి. 2 లారీలేమో డస్ట్ వచ్చిందండి. ఒక లారీ ఏమో ఇసుకొచ్చిందండి. ఒక ట్రాక్టర్ ఏమో ఎర్రమట్టి వచ్చిందండి. ఎర్రమట్టి వస్తే ఆ ఎర్రమట్టి పాములు మొత్తం చెత్త చెదారం అంతా కొట్టుకొచ్చినాయి. వారం 10 రోజులు అయితే కానీ మొత్తం చెత్త అంతా పోతాకి టైం పట్టిందండి. ఇప్పుడు ఆ టైంలో గవర్నమెంట్ ఎట్లా పనిచేసింది? గవర్నమెంట్ మాత్రం నెంబర్ 1 చేసిందండి. కానీ ఈ మనుషులే ఒక భోజనం తినాల్సి వస్తే 4 భోజనాలు పారేశారండి, వేస్ట్ చేశారు. ఆ వేస్ట్ చేయడంలో చాలా బాధ కలిగిందండి. గవర్నమెంట్ మాత్రం సప్లై మంచినీళ్ళు కానీ, పెరుగు ప్యాకెట్లు అవనండి, భోజనం అవనండి, టిఫిన్ అవనండి, ఏదైనా సరే నెంబర్ 1గా బాగా చేశారండి. ఇలాగే ఈ ప్రభుత్వం చేసినట్టుగా ఏ ప్రభుత్వం నేను చూడలేవండి. ప్రభుత్వం పైన ఒక విమర్శ ఉంది, ప్రభుత్వమే పట్టించుకోకపోవడం వల్ల విజయవాడ మునిగిపోయింది అని చెప్పి. లేదండి, ప్రభుత్వం పట్టించుకుని ఎన్ని రకాల కళ్ళు ఉంటాయండి ప్రభుత్వానికి? ఎంతమందిని చూస్తాడండి? ఇంతమందిని ఇంత ఇదిగా చూశారంటే అది ఎవరి వల్ల అవదండి, మేధస్సుల వల్లే అవుతుంది. మనవాగా తెలుసుకోవాలిగా. బడమేర వస్తుందని చెప్పి మన జాగ్రత్తలో మనవాగా ఉండాలి కదా. గవర్నమెంట్ పట్టించుకోకపోతే హెలికాప్టర్ మీద గరగంటకి నాయకులు అందరూ వచ్చి చూశారండి. చూడబట్టే ప్రజలు బయటపడ్డారండి. లేకపోతే ఈ రకంగా బయటపడాలంటే పడరండి ఎవరును. మరి గవర్నమెంట్ మరి ఇన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మందిని ఇంత రకంగా చుట్టుపక్కల అందరినీ కంట్రోల్ చేసుకొని తీసుకొచ్చింది. ఏదో ఒక రాయి వేయాలి. రాయి అయిపోతే మాత్రం ఉండగా తోకలేని కోతులు ఎన్నో ఉంటాయండి. ఆ తోకలేని కోతుల గురించి మనం ఆలోచించాలంత అవసరం లేదండి. తోకచ్చాను అంతేగాని బాగున్న నీటిలోని మట్టి ఎత్తి ఎలా ఉంటుందండి? అది పద్ధతి కాదు కదా. ఏదో రాయేస్తాడు, రాయకుండా ఉంటే దూల ఎవడో ఉంటాడండి, నానా ఉంటాడు. ఆ దూల మరి ఇలా చేస్తుంటాడు. చేసినప్పుడు మనం ఒక 5 నిమిషాలు వెళ్ళలేదని చెప్పి చెవుల్లో దూది పెట్టుకుంటే అది సరిపోద్దండి.